మీద నేను విన్నది మొన్న తొక్కిసలాటలో ఒక అధికారి రెడ్డి గారు ఆయనని సస్పెండ్ చేశారు. ఆయన ఇచ్చిన కొంత మెటీరియల్ అంతా కలిపి ఇదంతా స్టోరీ కుక్ చేశారనేది నాకు వచ్చిన సమాచారం. అలాగే మీరు అక్కడ ఉంటారు కాబట్టి మీరు బీజేపీ నాయకులుగా అలాగే వెంకటేశ్వర భక్తులుగా మీ రీసెర్చ్ కూడా మీరు చేసి ఉంటారు కదా. అసలు ఏంటిది, ఎందుకు ఇది తెర మీదకి వచ్చింది, ఎందుకు కరుణాకర్ రెడ్డి గారు ఈ అంశాన్ని ఎత్తుకున్నాడు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను సార్. గత 8 నెలలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ రాబట్టుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామిని ఏటీఎం కార్డు లాగా వాడేసి హిందువుల మనోభావాల్ని కించపరిచారు. అది ఏ అంశాలో అంత ముందు 5 సంవత్సరాల ముందు పింక్ డైమండ్ గాని, స్వామివారి ఉత్సవాల్లో అపశృతులు జరగడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఈజీగా తీసుకునేశారు. అంటే పైన అధర్మ పరిపాలన కొనసాగింది 5 ఏళ్ల పాటు. ఆ రోజు ఆ అహంకారంతో అధికార బలంతో విర్రవీగారు. ఈ రోజు వాళ్ళకి జ్ఞానోదయం అయింది. మనం పోగొట్టుకునింది హిందూ దేవాలయాలు వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడి పూర్తిగా నామరూపాలు లేకుండా పోయాం కాబట్టి ఇక్కడైనా తప్పులు జరిగితే దాన్నే మళ్ళా జనంలోకి తీసుకుపోయి మళ్ళా ప్రజల మన్ననలు పొందాలని చెప్పే ఒక అత్యుత్సాహం కనపడుతోంది తప్ప, నేను ఒకటి అడుగుతున్నాను, మీరు అక్కడ సేవకులుగా పనిచేసినప్పుడు తెలుసో తెలియకో తప్పులు జరిగినప్పుడు మీరు భక్తులైతే, నిజమైన భక్తులైతే స్వామివారికి అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని సమస్య పరిష్కరించుకోవచ్చు. ఆవులు చనిపోతున్నాయి, ఎందుకు చనిపోతున్నాయి, మీరున్నప్పుడు చనిపోలేదా, ఆ డేటా మీకు తెలుసు. అదే విధంగా మీరు అన్నట్టు ఆ స్టాంపేడ్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారిని సస్పెండ్ చేశారు సార్. మీకు వచ్చిన సమాచారం అది ఉండొచ్చు, కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది డైరీ ఫామ్ పెట్టినప్పటి నుంచి సార్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వాళ్ళకి కొంతమందికి టైం స్కేల్ ఇచ్చారు. చాలని జీతాలతో దాదాపు 250 మంది అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు అనేక పర్యాయాలు గత ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నారు, మా జీతాలు పెంచండి, మేము గోశాలలో పనిచేస్తున్నాము, మాకు వేరే వృత్తి తెలీదు, గోపాలకులు అంటే ఆడ 50 ఆవులకు ఒక 3-4 పనిచేస్తారు సార్. దాన్ని సంరక్షించుకునేదానికి గడ్డి వేయడము 3 షిఫ్ట్లు ఉంటాయి, మార్నింగ్, మధ్యాహ్నము, రాత్రి. ఆ 3 షిఫ్ట్లు కాకుండా నైట్ షిఫ్ట్ లో పనిచేస్తారు. అక్కడ ఏమి జరిగినా, గోడలు ప్రసవించినా కానీ అక్కడ డాక్టర్లు ఉంటారు, కాంపౌండర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. అలాంటప్పుడు ఒక వ్యక్తి హరినాథ రెడ్డి అనే వ్యక్తి స్టాంపేట్ లో సస్పెండ్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు ఇప్పటికి 3-4 నెలలు అవుతాను సార్. నేను అడుగుతున్న ఈ టిటిడి బోర్డు సభ్యుల్ని, చైర్మన్ గారిని, మీరు కొత్త అధికారిని ఎందుకు నియమించారండి? ఈరోజు సస్పెండ్ అయింది మీకు తెలుసు, డిప్యుటేషన్ అధికారి, అది కూడా ఎవరు? ఫారెస్ట్ అధికారి, అటవీ శాఖ అధికారిని తీసుకొచ్చి డైరీ ఫామ్ లో పెట్టారు. ఆ వెటర్నరీకి సంబంధించినటువంటి డాక్టర్లు ఎవరన్నా ఉంటే దాని మీద అవగాహన ఉంటుంది, పట్టు ఉంటుంది. ఆవులు ఏదైనా చనిపోతా అంటే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది సార్. నేను ఇప్పుడు కూడా ఏబిఎన్ ద్వారా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే 24 గంటల్లో మీరు డైరీ ఫార్మ్ డైరెక్టర్ ని, రెగ్యులర్ ఆఫీసర్ ని అపాయింట్ చేయండి. మీరు డిఎఫ్ఓని ఎత్తుకొచ్చి ఇక్కడ వేశారు, ఆయన అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి వారికి సమన్వయ లోపం ఉంది సార్. వాళ్ళు జీతాలు రావడం లేదనే ఒక బాధతో వాళ్ళుంటే, వాళ్ళకి ఇప్పుడున్నటువంటి అధికారికి వాళ్ళకి సమన్వయం లేకపోవడంతో చనిపోయిన ఆవులకి, జబ్బు వచ్చిన ఆవులకి ఏం జరుగుతుందని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు. ఇది చాలా లోపం సార్ ఇది. కాబట్టి దయచేసి వెంటనే అపాయింట్ చేయండి. అదేవిధంగా విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నారు సార్, సిబిఎండ్ఎస్ఓ పోస్ట్ కూడా ఇన్ఛార్జి పరిపాలనలో కొనసాగుతాను టీటీడీ. ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయాలంటే, ఇప్పుడు విజిలెన్స్ నిఘా ఉండింది అనుకోండి, అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, ఆవుల సంరక్షణ ఈ రోజు బయటకు వచ్చేంత వరకు ఎవరికి తెలియలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదే విజిలెన్స్ రెగ్యులర్ అధికారి ఉంటే దాన్ని పర్యవేక్షించుంటారు. నేను బోర్డు సభ్యులను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎంతసేపు టీటీడీ అంటే ఉత్సవాలు, శ్రీవారి దర్శనాలే కాదండి, ఇలాంటి గోశాల, గోవుని సంరక్షించుకుంటే గోపాలుడికి సేవ చేసినంత అన్ని చెప్తారు. మరి గోశాలకి ఎంతమంది బోర్డు సభ్యులు పోయి ఒక్కసారి పర్యవేక్షించారండి? అక్కడ ఆవుల పరిస్థితి ఏమిటి, దాని మేత ఎలా వస్తుంది, డాక్టర్లు ఎంతమంది ఉన్నారు? 5 మంది కాంపౌండర్లు పనిచేస్తుంటే 3 మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు సార్, లీవ్ లో. ఈ రోజు కూడా వాళ్ళు సంరక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఆవుల్ని బయట ప్రపంచానికి తెలియదు, లోపల వాళ్ళ సిబ్బంది లోపలికి వెళ్ళిపోతే ఆవులకి పూర్తి బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అని ఒక బోర్డు మెంబర్ని కూర్చోబెట్టి వాళ్ళతో చర్చించి అక్కడ మెరుగైన సేవలు గత ప్రభుత్వంలో జరిగాయి. కరెక్టేనండి నవీన్ కుమార్ రెడ్డి గారు, కరెక్టే, మీరు అన్నది కరెక్టే. వెంటనే
రెగ్యులర్ ఆఫీసర్ని పెట్టాలి, అక్కడ ఇంకేమైనా ఇటువంటి చర్యలు ఉంటే తీసుకోవాలి, కరెక్టే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి అంటున్నా నేను. కరుణాకర్ అదే రెడ్డి సార్, వాళ్ళు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ రాబట్టుకోవాలని చూస్తే వాళ్ళు చిన్న కానీ పద్ధతి అవకాశాన్ని కాదు కదా ఇది. పూర్వకం ఎక్కడ పెట్టున్నారు. పోగొట్టుకున్నారో అక్కడ రాబట్టుకోవాలంటే దానికి హిందువులు మూల్యం చెల్లించుకోవాలా, హిందువుల మనోభావాలు దెబ్బతినాలనా, లేకపోతే వెంకటేశ్వర వాళ్ళ స్వామినే ఉద్దేశంలో- వీళ్ళు అల్లరి చేయదలుచుకున్నారా? 5 ఏళ్లలో చేసింది అదే కదా సార్. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వీళ్ళు అవకాశం ఇస్తున్నారు. ఆ చిన్న సమస్య అది రొటీన్ గా జరిగేది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కూడా బోర్డు సభ్యులకి, చైర్మన్ గారికి గత సంవత్సరం ఇదే చైర్మన్లు ఉన్నప్పుడు ఎన్ని ఆవులు చనిపోయినాయో డేటా ఉంది కదండి. ప్రతిదీ చనిపోయినప్పుడు అక్కడ కర్మ ఇది జరిగినప్పుడు రాస్తారు ఆ రిజిస్టర్లు. ఆ రిజిస్టర్ బయట పెట్టండి. దీనిలో ఒక బోర్డు మెంబర్ అసలు ఆవులే చనిపోలేదంటారు, టీటీడీ వాళ్ళు లేదంటారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ అక్కడ స్టూడియోలో కూర్చొని పక్కా సమాచారం చెప్పించుకొని మీరే చెప్తున్నారు అన్ని వివరాలు. మరి ఆ మాత్రం సమాచారం వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు భక్తులకి? బహిరంగంగా చెప్పండి, అయ్యా మీ హయాంలో జరిగింది ఇది, మేము దాన్ని సవరించుకుంటాము, అక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, గో సంరక్షణ మా బాధ్యత, మేము మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాము అని చెప్పి బహిరంగంగా చెప్పకుండా వీళ్ళు ఎప్పుడైతే చిన్న వాటిని వేరే విధంగా చెప్తున్నారో దాన్ని వాళ్ళు అవకాశంగా మలుచుకుంటున్నారు సార్. నేను Right. అదే చెప్తున్నాను. అదే అర్థమైంది, మీరు అనేది అర్థమైంది నాకు. బోర్డు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగా ఉన్నప్పుడు కానీ, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, లేకపోతే ఆ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు కానీ ఏవైతే తప్పులు జరిగినాయో వాటిని సరిదిద్దుకొని ఇప్పుడు మరింత పగడ్బందీగా చేయాలనేది మీరు చేస్తున్న సూచన. అది వెల్ టేకెన్. అయితే ఇక్కడ నేను పాయింట్ ఏంటంటే రాంప్రసాద్ గారు, ఇక్కడ ఇంత బాధ్యత గలగా ఉండే బోర్డు, టీటీడీ బోర్డు అంతకుముందు